హలో అందరికీ, వెల్కమ్ టు మాహి వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లో బగారన్నం చేసుకుంటున్నానండి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డ సన్నగా కోసి పెట్టుకోవాలి, కొత్తిమీర పేస్ట్, 1 టొమాటో, 2 పచ్చిమిరపకాయలు, లవంగాలు. ముందుగా గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో లవంగాలు వేసుకోవాలి. కొంచెం రెడ్ అయినాక అందులో ఉల్లిపాయలు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి. నేను 1 గ్లాసు బియ్యాన్ని ముందుగానే నానబెట్టానండి. అది మీకు చూపించలేదు, నేను చెప్పలేదు, సారీ. ఉల్లిపాయలు వేగేలోగా మేము కొత్తిమీర పేస్ట్ తగినంత, అందులోనే టొమాటోలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఎంత తీసుకుంటే బియ్యం దానికి సరిపడా తీసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడే కలుపుకునేటప్పుడు కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది, ఇంకా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఆ మిశ్రమాన్ని యాడ్ చేసి బాగా కలుపుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత వేసి 2 నిమిషాలు మగ్గనిద్దాం. టొమాటోలు కొంచెం మెత్తగా అయినాక అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కడిగి మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకుందామండి. మెతుక్కు చెదరకుండా బాగా కలుపుకుందాం. కొంచెమే కలుపుకోవాలండి, చాలా కూడా లేదు. ఇలా కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకుందామండి. 1 గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ వేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుందండి, కానీ నేను ఈరోజు బగారన్నం చేస్తున్నాను కాబట్టి ఈ రెసిపీ కూడా మీకు చూపిస్తామని ట్రై చేసి చెప్తున్నానండి, అంతే. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉడకనిద్దాం. ప్లీజ్ అండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఫాలో చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలా 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కొంచెం కలుపుకుందాం. చూసారా బియ్యం ఎంత బాగా ఇదైందో, కుదిరిందో అన్నం. బాగా వచ్చిందండి. సరిపడా నీళ్లు పోస్తే అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది.
ప్లేట్లో తీసుకొని కాంబినేషన్ నేను ఈరోజు మా ఇంట్లో పప్పు చేశానండి పచ్చిమిరపకాయలతో. దీంట్లో బాగుంటుంది ఆ పప్పు. మా ఆయనకి చాలా ఇష్టమని బగారన్నం పచ్చిమిరపకాయలతో పప్పు చేశాను. ఇలా వేసుకొని కాంబినేషన్ మటన్ చికెన్ ఏదైనా పర్లేదు, మాకు చికెన్ మటన్ కన్నా ఇదే పప్పునే చాలా ఇష్టం అండి. ఎప్పుడు చేసుకున్నా ఇదే చేసుకుంటాం. చాలా సూపర్గా వచ్చిందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.